నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. మీ పిల్లలు స్టడీస్ పైన కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారా? అంటే మీ బిజీ లైఫ్లో వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ పైన నిఘా పెట్టలేకపోతున్నారా? మొబైల్స్తో అడిక్ట్ అయిపోతున్నారా? టైం వేస్ట్ చేస్తున్నారా? మరి అలాంటప్పుడు చాలా మంది ఒక ట్యూషన్ పాయింట్, ఒక ట్యుటోరియల్స్ కోసం సర్చ్ చేస్తూ ఉంటారు. సో ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు విశ్వాస్ ట్యూషన్స్ డైరెక్టర్ సునీల్ గారు. మరి సునీల్ గారితో మాట్లాడదాం. ఏంటి ఈ విశ్వాస్ ట్యూషన్, మరి దీని గురించి వివరాలు ఏంటి అన్ని కూడా సార్తో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. సునీల్ గారు, మరి విశ్వాస్ ట్యూషన్ చాలా మంది పేరెంట్స్ ఏంటంటే ఈ మధ్య కాలంలో నేను చెప్పినట్టుగా ఇద్దరు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ కూడా బిజీ లైఫ్లో పిల్లల ఎడ్యుకేషన్ ముఖ్యంగా చూసుకుంటే కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు. వాళ్ళ యొక్క ఉద్యోగాల్లో వాళ్ళు ఉంటున్నారు, పిల్లల చదువులు వాళ్ళు వచ్చాక ఏం చదువుతున్నారు ఏంటి తీరా చూస్తే రిజల్ట్లో చాలా తక్కువ మార్కులు రావడం, తర్వాత ఇదంతా కూడా పెద్ద హెడేక్ అయిపోతుంది పేరెంట్స్కి. మరి ట్యూషన్స్ అంటే ఖచ్చితంగా చూసుకుంటే మరి చాలానే ఉన్నాయి కదా బయట ట్యూటోరియల్స్ అని. మరి వై విశ్వాస్ ట్యూషన్ అంటే ఏంటి, అసలు మీ దగ్గర ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే ఒకసారి. అంటే విశ్వాస్ ట్యూషన్స్ అనేది యాక్చువల్గా ఒక డైరెక్ట్ ట్యూషన్ సెంటర్ కాదు మేడం, వీఆర్ ట్యూషన్ కన్సల్టెంట్స్. అంటే మనంతా కూడా 1-to-1 ట్యూషన్ అంటే ఒక టీచర్ ఒక స్టూడెంట్ ఇద్దరే ఉంటారు. సో 1-on-1 ట్యూషన్స్ అనేది ఇప్పుడు దాని పేరెంట్స్ బాగా ఇష్టపడుతున్నారు. అంటే ట్యూషన్ సెంటర్ అంటే అక్కడ కూడా మళ్ళీ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు, స్టూడెంట్స్ ఉంటారు. అది కూడా మళ్ళీ ఒక స్కూల్ వాతావరణం కింద వస్తుంది. నంబర్ ఆఫ్ అడ్మిషన్స్ ఎక్కువైపోతే మళ్ళీ వాళ్ళే ఒక స్కూల్ అట్మాస్ఫియర్ కింద అయిపోతుంది. మళ్ళీ స్టూడెంట్ మీద వాళ్ళు పర్టికులర్గా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయడం అనేది ఒక్కోసారి కష్టం అవుతుంది. సో ఈ హోమ్ ట్యూషన్, ఆన్లైన్ ట్యూషన్ ఇవన్నీ ఏంటంటే 1-to-1 ట్యూషన్. సో ఇక్కడ ఏంటంటే టీచర్ మేము డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి పంపిస్తాం. సో వాళ్ళ ఎక్స్పెక్టేషన్, ఒక పేరెంట్ ఉంటే మాకు ఈ క్వాలిటీస్ ఉన్న టీచర్ కావాలి, ఈ ఎక్స్పెక్టేషన్తో వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వగల టీచర్ కోసం వాళ్ళు సెర్చ్ చేస్తుంటారు. సో అలాంటి వాళ్ళకి వాళ్ళ ట్యూషన్ టీచర్ ఒకళ్ళని చూపించడం కాకుండా వాళ్ళ ఎక్స్పెక్టేషన్లో ఉన్న వాళ్ళే మేము మినిమం ఒక 5-6 చూపిస్తాం. ఓకే, అంటే వాళ్ళకు ఒక చాయిస్ ఉండేలా పేరెంట్కి. సో ఇక్కడ క్వాలిటీసే కాదు, ఫీ అనేది కూడా మ్యాటర్. సో పేరెంట్ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క బడ్జెట్లో ఉంటారు. సో వాళ్ళు అనుకున్న అమౌంట్ ఉండాలి, వాళ్ళు అనుకున్న క్వాలిటీస్ ఉన్న టీచర్ ఉండాలి. సో వాళ్ళ ఏరియాకి రావాలి, వాళ్ళ లొకేషన్కి రావాలి, వాళ్ళ ఇంటికి రావాలి. సో ఇది మనం అరేంజ్ చేయాలి. అంటే పేరెంట్కి టీచర్కి మీరు ఇంటరాక్షన్ ఏమైనా పెడతారా? వెళ్తారు, వీళ్ళు వెళ్ళి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత వాళ్ళకి మేము కొంత ట్యూటర్స్ని చూపిస్తాం. ఈ ట్యూటర్స్ 1 by 1 వెళ్ళి వాళ్ళు కావాలి డెమో తీసుకుంటారు. ఓకే, ఒక డెమో తీసుకుంటారు, ఒక క్లాస్ చెప్పించుకుంటారు. ఫీజులు అవి మన హోమ్ ట్యూషన్ అంటే ఫీ ఏ రేంజ్లో ఉంటుందని ముందు మనం చెప్తాము. ఓకే, సో దాని ప్రకారం వాళ్ళు ఫీజు అది మాట్లాడుకుని మన టీచర్ ఓకే బాగున్నారు అని మ్యూచువల్గా ఓకే అవ్వాలి. అక్కడ పేరెంట్కి టీచర్ నచ్చడమే కాదు, ఇప్పుడు టీచర్ కూడా ఆ పేరెంట్కి అంటే ఆ ఏరియా వాళ్ళు ఇప్పుడు ఎక్కువ మంది ఫిమేల్ ట్యూటర్స్ కావాలని అడుగుతున్నారు. సో వాళ్ళు ఆ లొకేషన్కి వెళ్ళగలరా లేదా, డైలీ వెళ్ళాలి. సో వాళ్ళు అనుకున్న టైంకి, పేరెంట్ అనుకున్న టైంకి వెళ్ళాలి. సో ఇవన్నీ కూడా టీచర్ కూడా చూసుకుంటారు. సో అక్కడ మ్యూచువల్గా అది ఓకే అవ్వాలి, ఇద్దరికి పేరెంట్కి టీచర్కి మ్యూచువల్గా ఓకే అయినప్పుడు ఆ టీచర్ని వాళ్ళు ఇంకా ఫీ అనేది మాట్లాడుకుని వాళ్ళు ఎంగేజ్ చేసుకుంటారు. అయితే ఒక విషయం చెప్పండి సునీల్ గారు, మామూలుగా ట్యూషన్స్ అంటేనే ఇప్పుడు మీరు స్టార్టింగ్లో అన్నారు చూసారా, గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఉంటారు, అది కూడా ఒక స్కూల్ లానే ఉంటుంది. మామూలుగా ట్యూషన్స్ మనం బయట చూస్తున్నాం కదా, అంటే మీకు ఎందుకు వచ్చింది ఈ ఆలోచన? మీరు ఒక పేరెంట్కి ఒక చాయిస్ ఇవ్వాలి, నేను ఒక 4-5 టీచర్స్ని చూపించాలి, అప్పుడు పేరెంట్స్ సెలెక్ట్ చేసుకుంటారు ఎవరు కావాలి, వాళ్ళ చైల్డ్కి ఏ టీచర్ అయితే సూట్ అవుతారు అని చెప్తున్నారు కదా, అంటే ఎలా వచ్చింది ఈ ఐడియా మీకు? ట్యూషన్ సెంటర్స్ మేము రన్ చేసాం. యాక్చువల్లీ అది హెడ్ ఆఫీస్ కాకినాడ. ట్యూషన్ సెంటర్స్ రన్ చేసాము. ఈ ప్రాబ్లం మొదటి నుంచి ఉంది. అంటే ఎప్పుడైతే మనకి అడ్మిషన్స్ పెరిగాయి, గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ పెరిగారో, సో మనం ఒక 20 స్టూడెంట్స్కి ఒక ట్యూటర్ని అలా పెడతాం. సో డైరెక్ట్గా వచ్చే ఆ ఫీ అనేది ఈ హోమ్ ట్యూషన్లు అంత ఫీ ఉండదు. సో దాని ప్రకారంగా మన టీచర్ని అరేంజ్ చేస్తాం. సో ఎవరైతే పేరెంట్ ఎఫోర్డ్ చేయగలరు, ఖచ్చితంగా ఇది 1-to-1 ట్యూషన్ అనేది మీరు ట్యూషన్ సెంటర్కి పంపించిన దానికన్నా కొంచెం కాస్ట్లీ ఇది. సో దీన్ని ఎఫోర్డ్ చేయగల పేరెంట్స్ ఉన్నారు. సో వాళ్ళకి ఇలా అయ్యో మనం సెంటర్ పంపిస్తున్నాం, మనం పిల్లోడిని సరిగ్గా పట్టించుకోవట్లేదు, వెళ్తున్నాడు వచ్చేస్తున్నాడు అని అనుకునే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి ఇలా ప్రత్యేకంగా ఒక ట్యూటర్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం, సో అది కూడా వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటి అనేది ముందుగా ట్యూటర్కి చెప్తారు. అంటే ఒక్కొక్క స్టూడెంట్కి ఏదో ఒక సబ్జెక్ట్ లాగింగ్ అనో లేకపోతే ఒక స్టూడెంట్స్ అనే ఉంటారు. సో దీన్ని ఆ ట్యూటర్ని డైరెక్ట్గా చెప్పుకొని, సో మా ఎక్స్పెక్టేషన్ ఇదండి, మాకు కావాల్సిన రిజల్ట్ ఇది కావాలి, సో ఇది అని మాట్లాడుకోవడానికి బాగుంటుంది. సో వన్స్ ఇది బాగుంది అంతేగాని మరి నచ్చిన ట్యూటర్ని పెట్టేదే ఎవరు. సో అక్కడ కూడా మళ్ళీ సో మాలాంటి కన్సల్టెన్సీ అది
ఆ రోల్ మేము ప్లే చేస్తాం. అంటే కమింగ్ టు ఇప్పుడు ఇది హోమ్ ట్యూషన్ అన్నట్టే కదా, మరి దానికి బయట చూస్తున్నాం మనం, చాలా మంది ఉన్నారు కొంచెం రిచ్ ఉంటారు కొంతమంది, వాళ్ళు ఏంటంటే మాకు ఇలా గుంపులో గోవిందలాగా వద్దు, మా పిల్లలు డిస్ట్రాక్ట్ అవుతారు అన్నప్పుడు వాళ్ళు ఓన్లీ మా చైల్డ్ కి ఒక్కరికే చెప్పాలి ట్యూషన్, సారే ఇంటికి రావాలి అని అంటారు. ఇది హోమ్ ట్యూషన్ నడుస్తున్నాయి కదా, మరి దానికి మీరు దానికి ఏంటి డిఫరెన్స్? హోమ్ ట్యూషన్ కాన్సెప్ట్ ఏమి కొత్త కాదు, ఎప్పటి నుంచో ఉన్నదే. అసలు దాన్ని మేమే తీసుకొచ్చామని అనడానికి లేదు, ఎప్పటి నుంచో ఉన్న కాన్సెప్ట్ అది. అయితే ఇక్కడ ఏంటంటే మనం మన సర్వీస్ ఆ పేరెంట్కి వన్ అకాడమిక్ కేర్ ఇస్తాం. ఏదో ఒక ట్యూటర్ని చూపించి అక్కడతో వాళ్ళిద్దరిని కలిపేసి మనం అక్కడతో కట్ అయిపోవడం ఉంది కాదు. వన్ అకాడమిక్ కేర్ సర్వీస్. ఈ ట్యూషన్ అనే కాన్సెప్ట్ రకరకాల ప్రాబ్లమ్స్ రైజ్ అవ్వడానికి ఛాన్సెస్. సో ట్యూటర్ స్టార్టింగ్లో బాగానే చెప్పారండి, ఇప్పుడు 2 నెలలు అయింది, ఇప్పుడు సరిగ్గా అంతగా టైంకి రావడం లేదు, మా అబ్బాయి మీద సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయడం లేదు అనొచ్చు. లేదా సడన్గా ట్యూటర్కి ఏదైనా జాబ్ వచ్చి వెళ్ళిపోవచ్చు. అంతే, అందరికీ పార్ట్ టైం అది. ట్యూషన్ చెప్పడం అనేది యూత్ అందరూ చెప్తారు, అందరికీ ఒక పార్ట్ టైం జాబ్ అది. సో వాళ్ళు ఫుల్ టైం వాళ్ళ కెరీర్ వాళ్ళకు ఉంటుంది. సో సడన్గా వాళ్ళకి ఏదో జాబ్ వచ్చింది అని వాళ్ళు వెళ్ళిపోతారు. సో అప్పుడు ట్యూషన్ కోసం వీళ్ళు వాళ్ళ కెరీర్ని వాళ్ళు వదులుకోలేరు. సో దీన్నే వదిలేస్తారు. సో ఇమీడియట్గా మరి అదొక ప్రాబ్లం పేరెంట్కి. ఏదో సాఫీగా జరుగుతోంది, స్టూడెంట్ కొంత అలవాటు పడ్డాడు, బాగానే ఉన్నాడు అన్నప్పుడు సడన్గా ట్యూటర్ మానేయడం అంటే కొంచెం. కానీ ఈ కాన్సెప్ట్లో దాన్ని ఎవరు అవాయిడ్ చేయలేవు. అంటే మా ద్వారా వచ్చిన ట్యూటర్ 100% అలా త్రూఅవుట్ ద ఇయర్ చెప్తారని అక్కడ కాదు. ఎవరికైనా జాబ్ వస్తే మంచి టీచర్ వాళ్ళ ట్రయల్స్లో వాళ్ళు ఉంటారు. సో మేమేంటంటే పేరెంట్కి ఇబ్బంది కలగకుండా ఇమీడియట్గా 1 or 2 డేస్లోనే మళ్ళీ అదే సేమ్ క్వాలిటీస్ ఉన్న కొత్త ట్యూటర్ని మేము చూపిస్తాం. ఈ రోజు వాళ్ళు అక్కడ రైజ్ అయిందంటే నెక్స్ట్ డే మా గ్రూప్ ఉంటుంది, విశ్వాస్ ట్యూషన్స్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అని మా గ్రూప్స్ ఉన్నాయి. సో వెంటనే మేము గ్రూప్లో పోస్ట్ చేసుకుంటాం, వెంటనే ఆ లొకేషన్కి ఎవరు వెళ్తారు. 24 hours మా సర్వీస్. సో నెక్స్ట్ 24 hours వాళ్ళకి మళ్ళీ ఇంకో ట్యూటర్ వాళ్ళకి వెళ్తారు. సో అలా యాక్చువల్గా ట్యూషన్ బ్రేక్ అవ్వాలని మేమేం కోరుకోము. మా ట్యూటర్ ఎవరైనా సరే వన్ అకాడమిక్ కేర్ చెప్పాలి అని అందరినీ ముందే మేము అడిగిన తర్వాతే వాళ్ళకి ఆపర్చునిటీ ఇస్తాం. కానీ అందరూ ఓకేనే అంటారు, కానీ ఫైనల్గా వాళ్ళ కెరీర్ వాళ్ళది. గబుక్కున వాళ్ళకైనా జాబ్ వచ్చి మంచి ఆపర్చునిటీ వస్తే ట్యూషన్ అనేది వాళ్ళు. అంటే ఇక్కడ ఏంటంటే మీరు చెప్పారు కొంతమంది పేరెంట్స్ ఏంటంటే మా చైల్డ్ అలవాటు అయిపోయిందండి, ఆ ఫ్యాకల్టీతో అలవాటు పడిపోయారు మా బాబు పాప, ఇప్పుడు సడన్గా వెళ్ళిపోతే కష్టం, మళ్ళీ కొత్త టీచర్ని వాళ్ళు రికవర్ చేసుకోవాలంటే ఇబ్బంది కదా అని కొంతమంది పేరెంట్స్ ఇట్లా వస్తారు మధ్యలో ఎవరైనా. మరి అలా వస్తే మీ సమాధానం ఏంటి? చెప్తున్నాను కదా, ఆ పర్టికులర్ ప్రాబ్లం అనేది ఎవరు అవాయిడ్ చేయలేకపోతుంది. సో మన సర్వీస్ ఏంటంటే మళ్ళీ కొత్త వాళ్ళు, అన్ని క్వాలిటీస్ ఉన్న వాళ్ళు, అలాంటి వాళ్ళు చూపించడం. నెక్స్ట్ ఫస్ట్ అసలు ఆపర్చునిటీ ఇస్తున్నప్పుడే కనీసం ఈ అకాడమిక్ ఇయర్ మీరు చేస్తారా అన్నది టీచర్ దగ్గర కమిట్మెంట్ తీసుకున్నాకే వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నాం. సో 90% ఎవరు కూడా ఇలాగా డ్రాప్ అవ్వడం. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళకి ఆ ఇన్కమ్ అవసరం. పార్ట్ టైమ్గా వాళ్ళకి ఒక ఇన్కమ్ వస్తుంది, వాళ్ళకి దేనికో వాళ్ళ అవసరాలకి వాళ్ళకి ఉపయోగపడుతుంది. సో వాంటెడ్గా ఎవరు దాన్ని వదిలేరు. ఇన్ కేస్ డ్రాప్ అవుతే కనుక ఇమీడియట్లీ మీరు ఫుల్ఫిల్ చేసేస్తారు ఆ గ్యాప్ ని, మళ్ళీ మంచి ఫ్యాకల్టీని మళ్ళీ అరేంజ్ చేస్తారు. సార్ కమింగ్ టు మరి సర్వీసెస్ చూసుకుంటే, అంటే మీ సర్వీసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి మరి? ఈ విశ్వాస్ అన్ని మేజర్ టౌన్స్ లో చేస్తాం. అంటే ఇది ఒక కన్సల్టింగ్ అంతే. అంటే ఇక్కడ డైరెక్ట్ గా అక్కడ ట్యూషన్ సెంటర్ అని ప్రతి ఊళ్ళో సెంటర్ అలా ఉండదు. సో అందరికీ ఆన్లైన్ లో మా విశ్వాస్ ట్యూషన్స్ అనేది గూగుల్లో వాళ్ళు సెర్చ్ చేస్తే వాళ్ళకి కనబడుతూనే ఉంటుంది. సో వాళ్ళ పేరెంట్స్ కాల్ చేస్తారు మాకు. అంటే మేజర్ టౌన్స్ లోనే అవుతుంది, కొంచెం చిన్న ఊళ్ళో కూడా హోమ్ ట్యూషన్ అంతగా అవ్వడం లేదు. అంటే టౌన్ ఏ రేంజ్ అయినా పేరెంట్ ఎక్స్పెక్టేషన్ ఒకలాగే ఉంటుంది. ఇప్పుడు ఎక్కువ మంది పేరెంట్స్ చూడండి కొంచెం 6th క్లాస్ నుంచే మ్యాథ్స్ అండ్ సైన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, ఐఐటి ఫౌండేషన్ కోర్సులో జాయిన్ చేస్తున్నారు. సో చిన్న ఊరు పెద్ద ఊరు అని తేడలేదు, అందరూ చూడ పేరెంట్ యొక్క రిక్వైర్మెంట్ ఎక్స్పెక్టేషన్ ఒకలాగే ఉంది. సో కొంత చిన్న ఊర్లో ప్రాబ్లం అవుతుందంటే ఆ పేరెంట్ ఎక్స్పెక్టేషన్ మీట్ అయ్యే టీచర్ చాయిస్ ఇవ్వలేకపోతుంది. ఎవరో ఒకరిని ఇద్దరిని చూపించగలుగుతున్నాం తప్ప సిటీలో అంత చాయిస్ ఇవ్వలేకపోతుంది. సునీల్ గారు, మరి ఇంకా క్లాసెస్ అంటే ఏ క్లాసెస్ నుంచి ఎక్కడ వరకు ట్యూషన్స్ చెప్తారు మీరు? అంటే కమింగ్ టు సబ్జెక్ట్స్ కూడా ఏ సబ్జెక్ట్స్ మీరు క్లియర్ చేస్తారంటే? ఆల్ సబ్జెక్ట్స్ మేడం. అసలు మా స్లోగన్లోనే KG to PG అని ఉంటుంది. అంటే కిండర్ గార్డెన్ నుంచి వాళ్ళు ఇంటర్మీడియట్ అవ్వచ్చు, హై స్కూల్ అవ్వచ్చు, లేకపోతే డిగ్రీ, బీటెక్, ఇంటర్మీడియట్ కూడా ఉంది. ఎవరికైనా ట్యూషన్ అరేంజ్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కానీ ఎక్కువగా స్కూల్ చిల్డ్రన్ పేరెంట్స్ ఏంటంటే పేరెంట్ మనతో ఎక్కువగా డీల్ చేస్తారు ట్యూషన్. హైయర్ క్లాసెస్కి వెళ్ళిపోతే ఒక స్టూడెంట్సే మాట్లాడుతుంటారు. ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్ అనుకోండి,
ఆ స్టూడెంటే మనకి ఫోన్ చేస్తారు, నాకు ఈ సబ్జెక్ట్స్ ఉన్నాయి. అవన్నీ ఏంటంటే రెగ్యులర్ మంత్లీ ట్యూషన్ల కింద పెట్టడానికి అవ్వదు. వాళ్ళకి ఏదో సబ్జెక్ట్ బ్యాక్ లాగా ఉంటే ఆ సబ్జెక్ట్ ఒకటే మనం చెప్పించాలి. సో అదొక ప్యాకేజ్ కింద డీల్ చేస్తాం. సో ప్యాకేజ్ కింద డీల్ చేస్తాం. మామూలుగా అయితే స్కూల్ చిల్డ్రన్ ట్యూషన్లో ఎక్కువగా వస్తుంటాయి. స్కూల్ చిల్డ్రన్ అయితే ఎవరికైనా పెడతాం, ఏ ట్యూషన్కైనా. సో కమింగ్ టు మీరు కన్సల్టెన్సీ సర్వీస్ అంటున్నారు కదా, ఒక ట్యూటర్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే మీరు ఏమైనా వాళ్ళకి టెస్ట్ కానీ క్వాలిఫికేషన్స్ ఏం అడుగుతారో వాటి గురించి ఒకసారి వివరంగా. అంటే వాళ్ళ ట్రాక్, వాళ్ళ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ అంతా చెక్ చేస్తాం. సో వాళ్ళ స్కూలింగ్ ఎక్కడ చదివారు, ఇంగ్లీష్ మీడియమేనా అంటే అంటే మరి ఎక్కువ హోమ్ ట్యూషన్లు అన్ని సిటీస్లోనే వస్తాయి. పిల్లలందరూ కూడా ఎక్కువ సెంట్రల్ సిలబస్లు, సిబిఎస్ఈ, ఐవి ఇలా సిలబస్లు డీల్ చేస్తున్నప్పుడు సో ట్యూటర్ అంటే అలా మినిమం స్కూలింగ్ వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళైనా, ఇప్పుడు అందరూ ఇంగ్లీష్ మీడియం అనుకోండి, జస్ట్ అదొక వెరిఫై చేస్తాము. నెక్స్ట్ వాళ్ళు అకాడమిక్గా అంటే మేము కొత్త వాళ్ళకి కూడా ఛాన్స్ ఇస్తాం. ఫ్రెషర్స్ కూడా ఛాన్స్ ఇస్తాం. ఎక్కువ మంది ఎంతూజియాస్గా ఉన్నారు. వాళ్ళందరూ ట్యూషన్ చెప్పాలి అని, ఈవెన్ బీటెక్ చదువుతున్న అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కూడా ట్యూషన్ చెప్పాలి. సో వాళ్ళకి ఛాన్స్ ఇచ్చే వాళ్ళు ఉండాలి. సో వన్స్ పేరెంట్ ఎలా ఉంటారంటే వాళ్ళంతా డైరెక్ట్గా వాళ్ళు ఛాన్స్ ఇవ్వడానికి పేరెంట్ విల్లింగ్గా ఉంటారు. సో మేము ఎప్పుడైతే మధ్యలో ఉండి లేదు వీళ్ళ ట్రాక్ అంతా బాగుంది, వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉన్నారు, మీరు ఒకసారి అవకాశం ఇచ్చు. సో ఫ్రెషరే తర్వాత సీనియర్లు అవుతున్నారు. మేము ఛాన్స్ ఇచ్చిన వాళ్ళే చాలా మంది ఇప్పుడు సీనియర్ ట్యూటర్స్ అయ్యి. అంటే ఎక్కడైనా కూడా ఏ జాబ్ కోసం వెళ్ళినా కూడా ఖచ్చితంగా వాళ్ళు అడిగేది ఏంటంటే ఎక్స్పీరియన్స్. మీకు ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా అంటే గతంలో ఏమైనా ట్యూషన్స్ చెప్పారా, ఏంటి మీకు ఏమైనా టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతారు. మరి ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఫ్రెషర్స్ ని కూడా తీసుకుంటామని చెప్తున్నారు కదా. అదే రెండూ ఉంటాయంట. ఇప్పుడు పేరెంట్ చాయిస్, అది పేరెంట్ కొంతమంది మాకు ఇలా ఫ్రెషర్స్ వద్దండి, మాకు ఓన్లీ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కావాలి అని అంటే వాళ్ళకి అలాంటి వాళ్ళని అరేంజ్ చేస్తారు. అల్టిమేట్గా పేరెంట్ ఇష్టం. సో కొన్ని ట్యూషన్స్ ఎలా ఉన్నాయంటే ఇప్పుడు ఐఐటి ఫౌండేషన్ అనేది, నీట్ ఫౌండేషన్, ఈ ఫౌండేషన్ కోర్సులో పేరెంట్స్ ఎక్కువ మంది జాయిన్ చేస్తారు. 6th క్లాస్ వచ్చిందంటే ఇంకా ఇంతవరకు ఇంటర్మీడియట్లో ఎంపీసీఆ బైపీసీ అనే దేంట్లో జాయిన్ అవుదాం అనుకుని మాట్లాడుకునేవారు. అప్పుడు ఇప్పుడు 6th క్లాస్ నుంచే ట్రాక్ డిసైడ్ అయిపోతుంది. సో అక్కడ జాయిన్ చేయడమే కాదు, మళ్ళీ అక్కడ స్కూల్లో కూడా మళ్ళీ అక్కడ వాళ్ళని టాప్గా ఉంచాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్టూడెంట్కి ఆ ఎబిలిటీ ఉంటేనే జాయిన్ చేయాలి. నేను అంటాను ఇప్పుడే నా పర్సనల్గా, ఐఐటి ఫౌండేషన్ అంటే ఆ స్టూడెంట్కి ముందు మ్యాథ్స్ బాగా చేయగలిగి ఉన్న వాళ్ళే జాయిన్ చేయాలి. సో జాయిన్ చేశాక మళ్ళీ పేరెంటే ఫాలో అవ్వాలి. సో వాళ్ళు ఆ మంచి స్కూల్లో జాయిన్ చేసాంలే అని ఇప్పుడు వదిలేయడానికి లేదు. పేరెంట్ మళ్ళీ ఎలా పెర్ఫామ్ చేస్తున్నాడు, అక్కడ వీక్లీ టెస్టులు పెడుతుంటారు, ఆ టెస్టులు పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని వాళ్ళు చూసుకుంటుంటారు. సో ల్యాగ్ అవుతుంటే ఇలాంటి ట్యూషన్ పెట్టించుకోవాలి, 1-to-1 ట్యూషన్ పెట్టుకోవాలి. సో అప్పుడు ఆ పేరెంట్ ఏమంటారు, మేము ఇలా జాయిన్ చేసాము, ఈ ఐఐటి ఫౌండేషన్లో జాయిన్ చేసాము, మాకు ఇలాగ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ 3 బాగా చెప్పగల ట్యూటర్ కావాలి. సో అది టఫెస్ట్ టాస్క్. సో ఇప్పుడు చిన్న క్లాసులు కొంచెం పర్లేదు, కానీ ఒక 8th, 9th ఈ క్లాసులకు వెళ్ళిపోయిన వాళ్ళు ఐఐటి ఫౌండేషన్ అంటే వాళ్ళు కంప్లీట్ ఇంటర్మీడియట్ చదువుతున్నారు. వాళ్ళు ఇంటర్మీడియట్లో ఫౌండేషన్ ఆ కోర్స్ అంతా వీళ్ళు 8th, 9thలో చదివిస్తున్నారు. సో అక్కడ వాళ్ళకి స్కూల్లో ఒక్కొక్క సబ్జెక్ట్కి 2 వేసి చెప్తారు ఫ్యాకల్టీ. కానీ వేరే ట్యూషన్లో ఒక్క ట్యూటర్ ఈ సబ్జెక్టులన్నీ డీల్ చేస్తారు. చేయాలంటే పేరెంట్ ఎక్స్పెక్టేషన్, మనకు ఒక సబ్జెక్ట్కి ఒకళ్ళు పెట్టుకోలేరు, అంత టైం ఇవ్వడానికి అవ్వదు. సో వెళ్ళిన ట్యూటర్కి ఎంత కెపాసిటీ ఉంటే అది డీల్ చేయగలుగుతాడు. సో ట్యూషన్ అంత కెపాసిటీ ఉన్న ట్యూటర్ని మా ట్యూటర్ మా పేరెంట్ మాకు రిజిస్ట్రేషన్ చేస్తారు. సో మేము ట్రేస్ చేసుకోవాలి, నెక్స్ట్ ఆ లొకేషన్కి వెళ్ళాలి. హైదరాబాద్ ఇలాంటి సిటీస్లో ఎలా ఉంటుందంటే ఆ ఏరియాకి వెళ్ళడము, ఈ క్వాలిటీస్ అన్నీ ఉన్న వాళ్ళని మనం ట్రేస్ చేయడం ఒకటే కాదు, మళ్ళీ అల్టికి వెళ్ళాలి కదా. సో అల్టికి వెళ్ళాలి, ఆ టు అండ్ ఫ్రో ఛార్జెస్ ఉంటాయి దానికి, అవన్నీ మరి అవి కూడా ట్యూటర్ అవ్వకుండా లెక్కేసుకుంటారు. సో అవన్నీ కలిపి పేరెంట్ పే చేయాలి. సో సునీల్ గారు, ఫైనల్గా మరి విశ్వాస్ ట్యూషన్స్ దగ్గరికి మీ దగ్గరికి వచ్చి జాయిన్ అవ్వాలి పిల్లలు, పేరెంట్స్ రావాలి మీ దగ్గరికి, ట్యూటోరియల్స్ ట్యూటర్స్ కూడా వచ్చి జాయిన్ అవ్వాలి అంటే మీరు చెప్పే ఒక 1-on-1 సొల్యూషన్ ఏమైనా ఉందా, బుల్లెట్ పాయింట్ ఏమైనా ఉందా? అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ వరకు మీ పర్ఫార్మెన్స్ వాళ్ళకి బాగుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు త్రూఅవుట్ ద అకాడమిక్ అంతా వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చదివారు, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వాటి మీద గ్రిప్ ఉంది. సో ఇంటర్మీడియట్ అయిపోయింది అంటే ట్యూషన్ చెప్పడానికి ఎవరైనా అర్హులే. మీకు వేరే జాబ్స్ లాగా అక్కడ గ్రాడ్యుయేషన్ అవ్వాలి, ఇలాగ ఏదో బీటెక్ అవ్వాలి అని ఏం లేదు దీనికి. అంటే వాళ్ళే ఈ ఐఐటి ఫౌండేషన్ అని ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, పేరెంట్స్ ఈ కోర్సులో జాయిన్ చేస్తున్నారు, ఆ స్టూడెంట్కి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 3 ఒక్క ట్యూటరే చెప్పాలి. ఒక ట్యూటరే చెప్పాలి అన్నప్పుడు ఈ టీచింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు అలాంటి ట్యూషన్కి వెళ్ళడం లేదు. సో
సో మీరు టీచింగ్ ఫీల్డ్ తీసుకుంటే ఒక స్కూల్లో మ్యాథ్స్ చెప్తున్న ఒక సార్ ఉన్నారంటే ఆయన మ్యాథ్స్ సార్ అంతే. ఆయన ఒక ట్యూషన్కి వెళ్ళారంటే మ్యాథ్స్ మాత్రమే చెప్తాడు ట్యూషన్లో కూడా, అంతే. ఫిజిక్స్ కెమిస్ట్రీ ఏం చెప్పరు. సో మరి అతనితో ఈ పేరెంట్కి కంప్లీట్గా అతను వాళ్ళ పర్పస్ సాల్వ్ అవ్వదు. సో మరి ఈ టైప్ ట్యూషన్ డీల్ చేసేది ఎవరు అంటే యూతే. బీటెక్ చదువుతున్న వాళ్ళు, అమ్మాయిలు అబ్బాయిలు, వీళ్ళే ఈ ఐఐటి ఫౌండేషన్ చెప్తున్నారు. మరి వాళ్ళకి ఛాన్స్ ఇస్తేనే, యూత్కి ఛాన్స్ ఇస్తేనే పేరెంట్ కూడా వాళ్ళ పర్పస్ సాల్వ్. అంటే ఫైనల్గా పేరెంట్స్కి ఏమని చెప్తారు? చాలా మంది పేరెంట్స్ నేను ఇందాక అన్నట్టుగా మా వాడు ట్యూషన్లో వెయ్యాలని చెప్పేసి తీసుకెళ్ళి ఎక్కడో ట్యూషన్లో జాయిన్ చేసేస్తున్నారు, అక్కడ చేతులు దులిపేసుకుంటున్నారు. ఇక చదవాలరా, నీకు డబ్బులు కట్టినావు, నువ్వు ట్యూషన్లో చదవాలి, మార్కులు తక్కువ వస్తే వెళ్ళి సార్ని అడగడము, మా అబ్బాయి ఏం రావట్లేదు, మార్క్స్ సరిగా రావట్లేదు అని ట్యూషన్ సార్ని అడగడం జరుగుతుంది. ఫైనల్గా పేరెంట్స్కి ఏం చెప్తారు మీరు ఈ ట్యూషన్స్ వెతుక్కునే క్రమంలో వాళ్ళు చేసే మిస్టేక్స్? ఇప్పుడు చదువులు ఎలా ఉన్నాయంటే మేడం, కిండర్ గార్డెన్ ఉంది చూసారా, ఎల్కేజీ యూకేజీ, అదే ఫౌండేషన్. ఆ ఏజ్లో కనుక మీ పిల్లోళ్ళని కానీ మీరు గబుక్కుని చిన్న వయసే కదా నేను పట్టించుకోవడం కనుక మీరు మానేస్తే, అంటే చదువు అంటే ఎప్పుడో 5th క్లాస్ తర్వాత అనేది కాదు. ఇప్పుడు రైట్ ఫ్రమ్ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ఈ కిండర్ గార్డెన్కే సపరేట్ స్కూల్స్ వచ్చాయి ఇప్పుడు. సో అక్కడి నుంచి మీరు జాగ్రత్తగా ఫౌండేషన్ చూసుకోవాలి. ఇది చూసుకోలేదు ఏదో రీజన్స్లో అంటే అప్పుడే ఈ ట్యూషన్ సెంటర్లు, అక్కడి నుంచి స్కూల్ రకరకాల స్కూల్ మార్చేయడం, ట్యూషన్ సెంటర్లు మార్చేయడం ఇలా జరుగుతూ ఉంటుంది. సో ఫస్ట్ ఆ ఫౌండేషన్ జాగ్రత్తగా ఇవ్వాలి. సో ట్యూషన్ సెంటర్కి వెళ్ళి ట్యూషన్ సెంటర్ మీరు పంపిస్తుంటే చూస్ చేసుకోవాలి, ఆ ఏరియాలో ఎవరు బాగా చెప్తున్నారు, ఎవరు డీల్ చేస్తారో చూస్ చేసుకోవాలి. లేదు మా అలా కన్సల్టెన్సీ అంటే మాది హోమ్ ట్యూషన్, మా కాన్సెప్ట్ ట్యూషన్ సెంటర్స్ కాదు. సో మేము వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటని తెలుసుకుని స్టూడెంట్ యొక్క పరిస్థితి ఏంటి ఇవన్నీ కూడా పేరెంట్ మాకు చెప్తారు ముందే. సో దాన్ని బట్టి మేము స్టూడెంట్ని సెలెక్ట్ చేస్తాం. సబ్జెక్ట్ చెప్పడం ఒకటే కాదు, స్టూడెంట్ యొక్క యాటిట్యూడో లేదా స్టూడెంట్ యొక్క బిహేవియర్ ఇవన్నీ కూడా మేము కన్సిడర్ చేస్తాం. సో దాన్ని బట్టి కూడా స్టూడెంట్ సెలెక్ట్ చేయొచ్చు. ముందే ప్రతిదీ ఎవరైతే వాళ్ళ ఇంటికి వెళ్తారో ఆ స్టూడెంట్ యొక్క బ్యాక్గ్రౌండ్ మొత్తం ఇది పరిస్థితి అని ముందే మేము చెప్తాం. దానికి ప్రిపేర్గా ఉన్న వాళ్ళని వాళ్ళు పంపిస్తాం. ఫైనల్లీ ఒక క్వశ్చన్ అండి, ఇంకా డల్ స్టూడెంట్స్ గురించి మాట్లాడుకుంటే, మరి డల్ స్టూడెంట్స్ కూడా మీరు షైన్ చేస్తారా? అది కూడా ఉందా? డెఫినెట్గా మనకు అన్ని రకాల ట్యూషన్లు వస్తాయి. ట్యూషన్ అంటే డల్ స్టూడెంట్స్ అందరూ పెట్టుకుంటున్నారు. సో డల్ స్టూడెంట్ అయినా కూడా చెప్తున్నారు, స్టూడెంట్ ఏ పరిస్థితి అయినా ముందే చెప్తాము. డల్ స్టూడెంట్ అయితే డల్ అని ముందు వెళ్తున్న టీచర్లందరికీ కూడా ముందుగానే ఆ స్టూడెంట్ గురించి చెప్తాం. స్టూడెంట్ యావరేజ్, స్టూడెంట్ డల్ స్టూడెంట్, సో పికప్ చేయాలి. సో ఈ టాస్క్ కొంతమంది ట్యూటర్లు అవి ఇష్టపడిన వాళ్ళు ఉన్నారు. మీ ఫ్యాకల్టీ రేంజ్కి అలా వెళ్తే స్టూడెంట్ బాగా చదివే వాళ్ళని ఇష్టపడతారు. ట్యూషన్లో కూడా అదే కోరుకుంటారు. బాగా చదువుతున్న స్టూడెంట్కి అయితే ఇంకా చెప్పచ్చు. డల్ స్టూడెంట్ కంటే డల్ స్టూడెంట్ చెప్పాలి, దాని ఓపిక ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్ డల్ అని వీళ్ళు ఫిక్స్ అయ్యి వెళ్ళాలి. సో దాన్ని ముందే మనం పేరెంట్ ముందు మనకు చెప్తే విషయం, ఓ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా అయితే మనం చెప్పాలో పేరెంట్ కూడా మేము మధ్యలో కన్సల్టెన్సీ మేము ఉన్నాం కాబట్టి మొత్తం కంప్లీట్ పిక్చర్ మాకు ఇవ్వాలి స్టూడెంట్ గురించి. అప్పుడు వాళ్ళకి సూటబుల్ ట్యూటర్ని మేము పిక్ చేస్తాం. సో థ్యాంక్ యూ సునీల్ గారు. థ్యాంక్ యూ. సో వ్యూవర్స్, మరి విన్నారు కదా విశ్వాస్ ట్యూషన్స్. మరిన్ని వివరాల కోసం కింద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేస్తే మా టీం మీకు అందుబాటులో ఉంటుంది. నమస్తే అండి.